ఒక అడవిలో ఒక వేగవంతమైన కుందేలు జీవిస్తూ ఉండేది. అది తన పరుగుపై చాలా గర్వించేది. అది తరచుగా ఇతర జంతువులకు చెప్పేది, నన్ను పరుగు పందెంలో ఎవరూ ఓడించలేరు. నేను మొత్తం అడవిలోనే అతి వేగవంతుడిని అని గర్వంతో జీవనం కొనసాగించేది. ఒకరోజు అదే అడవిలో జీవిస్తున్న తాబేలు కుందేలు మాటలని, అహంకారాన్ని విని ఆ గర్వాన్ని ఎలాగైనా అణిచివేయాలని అనుకుంటుంది. తాబేలు కుందేలు దగ్గరికి వెళ్ళి, మనిద్దరం పరుగు పందెంలో పోటీ పడదామా, నిన్ను పరుగు పందెంలో ఓడిస్తాను అని చెప్పింది. కుందేలు ఊహించలేని విధంగా నవ్వింది. నీకు నన్ను ఓడించడం అసాధ్యం అంది. కానీ ఇతర జంతువులు ఉత్సాహంతో పరుగు పందెం చూడడానికి అక్కడికి చేరుకున్నాయి. కుందేలు ఇతర జంతువుల ఉత్సాహంతో పరుగు పందెం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కొద్ది సమయంలో పందెం ప్రారంభం కాబోతుంది. పందెం ప్రారంభమైంది. ప్రారంభ సంకేతం ఇవ్వగానే కుందేలు విపరీతమైన వేగంతో పరిగెత్తింది. అది అంత వేగంగా పరిగెత్తిందంటే అలసిపోయేంత వేగంగా పరిగెత్తింది. కుందేలు తాబేలు కంటే ముందుగా పరిగెత్తుతున్నానని అహంకారంతో ఇంకా అతి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. కుందేలు తాబేలు కంటే వేగంగా పరిగెత్తుతున్నాను అనుకుని అతి వేగంగా పరిగెత్తుతుంది. కొద్దిసేపటి తర్వాత వెనుకకి తిరిగి చూడగా తాబేలు ఇంకా వెనుకపడి ఉండడాన్ని గమనిస్తుంది. అప్పుడు కుందేలు ఇంకా తాబేలు వెనుకనే ఉంది. ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తరువాత నా పరుగును ముందుకు సాగిస్తాను అని అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కిందకి వెళ్ళి, ఈ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకున్నాము. తాబేలు ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది అని ఆలోచన చేసి ఆదమరిచి నిద్రపోతుంది. కానీ కుందేలు తమ గమనం చేరడానికి ఎక్కడా కూడా ఆగకుండా తను పరిగెత్తుతూనే ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ కుందేలు నిద్రపోయే స్థలాన్ని దాటి దాని గమ్యాన్ని చేరడానికి సిద్ధంగా ఉంటుంది. కుందేలు తన గమ్యానికి చేరువలో ఉంటుంది. కుందేలు మెలకువ వచ్చినప్పుడు తాబేలు గమ్యానికి చేరుకోవడానికి దగ్గరలో ఉందని చూసి ఆశ్చర్యపోతుంది. కుందేలు ఇకపైనైనా నేను వేగంగా పరిగెత్తి పరుగు పందెంలో గెలవాలి అని పరుగు మొదలు పెట్టడం సాగిస్తుంది. కానీ ఆలస్యం అయిపోయింది. తాబేలు ముగింపు గమ్యానికి ముందుగా దాటేసింది. అన్ని జంతువులు తాబేలుకు చప్పట్లతో అభినందించాయి. కుందేలు తలదించుకొని నిలిచిపోయింది. తాబేలు చిరునవ్వుతో చెప్పింది, నెమ్మదిగా కానీ స్థిరంగా పరిగెత్తితే విజయం కలుగుతుంది. ఆ రోజు నుండి కుందేలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు మరియు అధిక ఆత్మవిశ్వాసం వద్దు.